ఒక జడ్జి గారే న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన ఒక వ్యక్తి దగ్గర అంత అవినీతి డబ్బు దొరికినా కానీ ఈ చట్టం ఏం చేస్తూ ఉంది, రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? దీనిపైన ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక జడ్జి ఇంటిలోకి వాటర్ బాటిల్ పోవాలన్నా కూడా పోలీసులు చెక్ చేయకుండా పంపించరు. ఇంత డబ్బు ఆ జడ్జి గారి ఇంట్లో చేరడానికి కారణాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఒక్క రోజులో పోయిన డబ్బు కాదు ఇది. మరి సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ అనుకుంటున్నారు ఏమని, ఈ డబ్బు ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి డబ్బు, మరి ఏదో కేసుల్లో ఇచ్చినటువంటి డబ్బు అని అనుకుంటున్నారు. దీనిపైన ప్రధానమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ డబ్బు 500 కోట్లు ఎట్లా బయటకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు, యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. వాడు ఆయన భార్యను అడిగాడు, హోలీ పండగ వచ్చిందమ్మా ఒక 2000 రూపాయలు ఇవ్వు అని అంటే, మన దగ్గర డబ్బు ఏడుంది, లేదు పో అని తిట్టింది. వాళ్ళు హోలీ పండగకి అలహాబాద్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడంటే కడుపు మండింది వాడికి, డబ్బు ఎక్కడుందో వాడికి తెలుసు. అగ్గిపెట్టి తీసుకున్నాడు, అగ్గిపుల్ల తీసుకొని తగలబెట్టాడు. దాంతో డబ్బు కాలిపోయింది, పొగ వచ్చింది. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఫైర్ ఇంజన్లు రమ్మని. ఫైర్ ఇంజన్లు వచ్చి చూస్తుంటే డబ్బు కాలుతూ ఉండింది. వాళ్ళు పోలీసులు చెప్పారు, పోలీసులు చూశారు. ఇప్పటి వరకు పోలీస్ కేసే కట్టలేదు. ఇది తప్పు.